What's up, my lovely people? Welcome back to my channel. గైస్ ఈరోజు నా కొత్త డ్రోన్ని అన్బాక్స్ చేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసే ముందు నా పాత డ్రోన్ ఏం చేశానో కూడా మీకు చెప్పాలి. పాత డ్రోన్ని నేను ఒక 5 months యూస్ చేశాను. అంత ఫ్రీక్వెంట్గా నేను యూస్ చేయలేకపోయాను, నాకు అంత టైం కూడా లేదు. సో మోస్ట్లీ వెళ్ళిన కొన్ని ప్లేసెస్కి అయినా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే నేను రికార్డ్ చేశాను అనుకుంటున్నా. అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం నేర్చుకునే దానివల్లే. సో ఇప్పటివరకు నేను చేసిన కంటెంట్ అంతా ఒక లెవెల్, అండ్ దీంతో నా కంటెంట్ మూవ్ అవుతున్న పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ దానికి 2 times బెటర్ అనమాట. ఎందుకంటే దీనికి 2 cameras ఉంటాయి అండ్ దానికి 1 camera ఉంటుంది. ఇది పెద్ద లాజిక్ కాదనుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, దీనికి ఇంకా మన పాత డ్రోన్కి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడిగితే, మీకు ఐఫోన్కి ఐఫోన్ ప్రో మ్యాక్స్కి డిఫరెన్స్ తెలుసు కదా. సో ఇక్కడ ఫస్ట్ది ఐఫోన్ అనమాట మన పాత డ్రోన్, అండ్ ఇది ఐఫోన్ ప్రో. అండ్ దీనికి ప్రో వర్షన్స్ కూడా ఉన్నాయి, బట్ వాటికి మనం వెళ్ళే ముందు దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం, ఓకే. అండ్ దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ 4K 120 FPS వరకు వెళ్తుంది. 1-inch సెన్సార్, అండ్ దీనిలో 2 లెన్స్ ఉన్నాయి, ఒకటి 24mm, ఇంకొకటి 70mm లెన్స్. ఈ డ్రోన్ని నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు, కానీ దీని గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? రీసెర్చ్. ఇప్పటివరకు నేను ఏది కొన్నా సరే డెఫినెట్గా ఒక 10 to 15 వీడియోస్, ఒక 3 nights 4 nights స్పెండ్ చేసి కూర్చొని వీడియోస్ చూసి ప్రతి ఒక్కటి రివ్యూస్ చదివి దాన్ని బట్టి నేను ఏ గ్యాడ్జెట్ అయినా కొంటున్నాను. లాస్ట్ టైం నేను కొన్న డీజే మినీ మైక్ కూడా అలానే కొన్నా. సింపుల్, నాకు మైక్ కావాలి, బట్ నా బడ్జెట్ లిమిట్లో ఉండాలి, మనకి తక్కువలో అవ్వాలి, అండ్ క్వాలిటీయెస్ట్ ప్రోడక్ట్ కావాలి. సో డీజే నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. ఫస్ట్ నుంచి నా ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను డీజే వాడుతున్నా. ఇది డీజే మైక్ మినీ, నా పాత డ్రోన్ కూడా డీజే మినీ 4, అండ్ ఇప్పుడు కొన్న కొత్త డ్రోన్ కూడా డీజే A3s. సో డీజే ఆస్మో కూడా వాడాను, డీజే ఆస్మో గింబల్ ఉంది నా దగ్గర. అండ్ డీజే నేను ఎప్పటి నుంచో వాడుతున్నా, లాస్ట్ 5-6 years నుంచి నా దగ్గర ఉన్న చాలా వరకు ప్రోడక్ట్స్ డీజేనే. నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డీజే ఆస్మో గింబల్ Pocket 4 అనుకుంటా, సరిగా గుర్తులేదు. యాక్చువల్లీ అది కొంచెం మోటార్స్ పాడైపోయాయి, సో అప్పటి నుంచి పక్కన పడేశాను. రిపేర్ కూడా ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. అండ్ ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్బాక్స్ చేసి లోపల ఏముందో చూసేద్దామా. యాక్చువల్లీ నేను షాప్లోనే తీసుకున్నప్పుడు వీడియో తీసుకున్నా, కానీ ఆడియో ఏం రికార్డ్ చేయలేదు. దానివల్ల ఏంటంటే సర్లే తర్వాత ఆడియో ఇద్దాం, ఎలాగో మైక్ కొన్నాం కదా అని చెప్పి మంచి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు డీజే వాళ్ళు. అండ్ ఈ బ్యాగ్లో మనకు వచ్చేసి సపరేట్గా పాకెట్లా ఇచ్చారు. ఇంతకుముందు చిన్న బ్యాగ్ ఇచ్చారు కదా మినీ 4 ప్రోకి, ప్రొపెల్లర్స్, ఎన్డీ ఫిల్టర్స్ అనుకుంటా. ఎన్డీ ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీనికి. మనం సపరేట్గా 10,000 పెట్టి ఎన్డీ ఫిల్టర్స్ కొన్నాం లాస్ట్ టైం, బట్ ఈసారి అవసరం లేదు, ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. లెదర్ బ్యాగ్ ఇది, ఇన్సైడ్ ప్యూర్ లెదర్ ఇచ్చారు, నేను చూపిస్తాను మీకు వీడియోలో. అండ్ 2 బ్యాటరీస్, అంటే డ్రోన్లో ఆల్రెడీ ఒక బ్యాటరీ ఆన్ చేసి ఇచ్చారు. సో ఫస్ట్ డ్రోన్ని బయట తీయాలి. నేను రివర్స్లో చేస్తున్నా, చూసారా? ఇంతకు ముందు కన్నా చాలా పెద్దగా ఉంది కదా. చేద్దాం, అన్బాక్స్ చేద్దాం. ర్యాప్ తీయాలి కదా. అండ్ రిమోట్ అయితే సేమ్ మనకి లాస్ట్ టైం ఇచ్చారు కదా, రిమోట్ సేమ్ రిమోట్ అనమాట. RC2 కంట్రోలర్ చూపిస్తాను చూడండి. మీరు నా పాత వీడియోస్ కానీ నా పాత విజువల్స్ కానీ ఏం చూసినా సరే వాటిలో నేను ఆల్రెడీ ఇలా పోస్ట్ పెట్టి ఆల్రెడీ చూపించాను. సో సేమ్ రిమోట్, దీని రిమోట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్కి మనకి స్టోరేజ్ కెపాసిటీ 42 GB వరకు క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు. అంటే మన ఏమైతే రికార్డ్ చేసుకుంటామో వాటిని 42 GB వరకు క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని బ్యాటరీ లైఫ్స్ వచ్చేసి 3 బ్యాటరీస్ ఇచ్చారు. ఈచ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 45 minutes, సేమ్ యాజ్ మినీ 4 ప్రో అని చెప్పుకోవచ్చు. ఈచ్ బ్యాటరీకి మనకి 4000 mAh ఎంతో పడుతుంది. అండ్ 100 watts ఛార్జర్తో మాత్రమే పెట్టాలి. లక్కీగా నేను ఛార్జర్ ఎంత అని అడిగితే అరౌండ్ డీజేది అయితే 8000 అని చెప్పారు, బట్ నేను అది చూస్ చేసుకోలే. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నా దగ్గర ల్యాప్టాప్ ఛార్జర్ ఉంది, బట్ అది సీ టైపే. సో ఆ ల్యాప్టాప్ ఛార్జర్ దీనికి యూజ్ చేసేస్తున్నా, అది కూడా 100 watts అనమాట. సో టెస్ట్ చేశాను ఛార్జ్ పెట్టి,
ఒక బ్యాటరీ అయితే ఛార్జ్ అయింది. ఇట్ టుక్ మీ అరౌండ్, ఇగో ఈ బ్యాటరీ ఛార్జ్ అయింది, ఫుల్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాటరీ అయితే ఛార్జ్ అయింది కంప్లీట్గా. సో ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి నాకు అరౌండ్ 26 minutes పట్టింది. సో 3 బ్యాటరీస్ మనకి ఛార్జ్ అవ్వడానికి 1 hour 20 minutes దాకా పడుతుంది 100 watts ఛార్జర్తో పెడితే. ఇంకా తక్కువ వాట్స్ లైక్ 30, 40, లైక్ 60 watts అలా పెడితే చాలా ఎక్కువసేపు పడుతుంది. న్యాచురల్గా మనకి ఎక్కువ వాట్స్ ఉన్న ఛార్జరే యూజ్ చేయాలి ఎయిర్ 3Sకి మాత్రం. నాకు అదే ప్రిఫర్ చేశారు. అండ్ ND ఫిల్టర్స్ కూడా చూసేద్దాం ఏమేమి ఇచ్చారో. 4 ఇచ్చారా 3 ఇచ్చారా అనేది డౌట్. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 3 వచ్చాయి, మీరు గుర్తుందా? మినీ 4 Proది 3 మాత్రమే వచ్చాయి మన దగ్గర. మై గాడ్, 3 ఇచ్చారు. అండ్ యూ కెన్ సీ చూడండి 3 ND ఫిల్టర్స్ ఇచ్చారు. ఒకటి 8 ND ఫిల్టర్, ఇంకొకటి 32, ఇంకొకటి 128. గైస్, నేను ఇంతకుముందు యూజ్ చేసిన ND ఫిల్టర్స్ లైక్ 8, 16, 32 అక్కడ వరకే ఉండేది. లైక్ 16, 32, 64 వరకు ఉండేది. ఇప్పుడు 128 ND ఫిల్టర్ కూడా ఉంది మన దగ్గర. అండ్ చూసారా 2 కెమెరాస్ చూపిస్తుంది. ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది డ్రోన్ కదా, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కానీ డ్రోన్ ఎక్కడ? లెట్స్ ఓపెన్. సీ గైస్, కొత్త డ్రోన్ జస్ట్ ఇంకా అలా ఓపెన్ చేశారు అంతే, అసలు ఫ్లై కూడా చేయలేదు గైస్. 0 hours చూపిస్తుంది ఫ్లై టైం మీకు. బట్ చాలా బాగుంది గైస్. చూడండి 2 కెమెరాస్ ఉంటాయి దీనికి. అండ్ ఈ 2 కెమెరాస్ యూజ్ చేసి ఇది రికార్డ్ చేస్తుంది. పై వచ్చేసి 70mm, కింద వచ్చి 24mm. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా పైది. అంటే ఇంతకు ముందున్న మినీ 4 Pro కూడా అలానే రికార్డ్ చేస్తుంది. అంటే దీనిలోని సేమ్ కెమెరా ఉన్నదని. ఓకే, అండ్ కింద ఉండే కెమెరా మొత్తం డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా యూజ్ చేసి మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. సో ఆ రికార్డ్ అయ్యే ఫుటేజ్ ఏదైతే ఉందో అది మనం 3xలో పెట్టి రికార్డ్ చేయొచ్చు. ఐ మీన్ 3x అంటే ఏం లేదు, సి దేర్ ఆర్ ఫ్యూ షార్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ని ఇక్కడ ఉండదు, రికార్డ్ చేస్తున్న కెమెరా ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది దూరంగా. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నట్టు రికార్డ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఐటమ్ అనేది దగ్గర నుంచి రికార్డ్ అవుద్ది, బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే దానివల్ల మనకి ఒక కైండ్ ఆఫ్ ఇల్యూషన్ ఎఫెక్ట్ క్రియేట్ అవుద్ది. ఇలాంటివి చాలా సినిమాస్లో వాటిల్లో చూస్తాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ పెట్టి మనం తిరుగుతుంటాం. దీని చుట్టూ తిరుగుతుంటే ఇది స్టేబుల్గా ఉంటుంది, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్లేస్ అంతా ఏమవుతుందంటే అది ఫాస్ట్గా తిరగడం మొదలవుద్ది, ఇది స్లోగా అంటే స్టడీగా మూవ్ అవుతుంటుంది. ఆ ఎఫెక్ట్ మీకు నేను చెప్పడం కన్నా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను తప్పకుండా వీడియోస్ రికార్డ్ చేస్తాను సపరేట్గా, అండ్ అది రికార్డ్ చేసి నేను ఇక్కడ పెడతాను. అది చూడండి. ఈ వీడియోలో లైక్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మెయిన్ నేను అనుకున్నా, బట్ ఇది కాదు, దీనికి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ వీడియో చేస్తా. ఆ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఇంచ్ బై ఇంచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి నేనే ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలి. నేను లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు ఆ పైన ఉన్న కెమెరా కింద ఉన్న కెమెరా గురించి చెప్పాను, అది కూడా ఎక్కడో చదివి అలా స్లోగా నేర్చుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను కంప్లీట్గా తెలుసుకోకుండా మీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ ఇలాంటి వీడియోస్ మీకు, అండ్ ఈ వీడియోలో నేను అన్బాక్స్లో ఏమేమి వస్తున్నాయో అనేది మీకు చూపిద్దాం అనుకున్నా. అండ్ వీ వాట్ వన్ ప్రాపర్ DJI RC2 కంట్రోలర్ విత్ Air 3S drone and also 3 air filters I showed you earlier. Just 3 ND filters with 3 batteries. డ్రోన్లో ఒకటి ఉంది అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ ఇప్పుడు టర్న్ ఆన్ చేద్దాం డ్రోన్. ఓకే, జస్ట్ ఇంతకుముందు మనకి ఇక్కడ ఒక బటన్ ఉండేది టర్న్ ఆన్ చేయడానికి సపరేట్గా డ్రోన్ పైన, బట్ ఇక్కడికి వచ్చేసరికి బ్యాటరీ మీదే ఉంటుంది బటన్. 2, 3. డిడ్ యూ గాట్ ఇట్? సి, టర్న్ ఆన్ అయిపోయింది అండ్ లైట్స్ కూడా మనకి బ్లింక్ అవడం స్టార్ట్ అయ్యాయి. మీరు చూడొచ్చు ఆ కెమెరా ఏదైతే ఉందో దాని స్టేబుల్ ఎలాంటి విండ్లో ఇలా ఊగేసినా కూడా
కెమెరా అనేది ఫోకస్ ఎక్కడుందో దాని మీద మాత్రమే ఫోకస్ చేసి ఉంటుంది. ఇలా వెళ్తున్నా సరే, ఇలా వెళ్తున్నా సరే అదే ఫోకస్, ఎక్కడికి స్విచ్ అవ్వదు. యూ కెన్ సీ. ఓకే, సో చాలా విండ్ నాయిస్ని ఇది రెసిస్ట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో తీసుకొస్తా. అండ్ ఆల్సో దీని గురించి చెప్పాలంటే దీనికి ఆమ్ని డైరెక్షనల్ సెన్సార్స్ ఉన్నాయి. దానివల్ల దీని ఎదురుగా ఏది ఉన్నా సరే మనకి తప్పించుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. దీనికి సింగిల్ ఇక్కడ ఉన్న కెమెరా హెడ్డే కాదు, ఈ పైన ఉండే ఇవి రెండు కూడా మన ఫోన్లో యూజ్ చేసే కెమెరాస్. అండ్ ఆల్సో ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా, ఇదొక కెమెరా, ఇదొక కెమెరా. సో వీటితో కూడా ఇది మొత్తం అన్ని వైపులా చూస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక చెట్టు కానీ, ఏదైనా ఒక వాల్ కానీ ఏమైనా అడ్డుగా ఉంటే డెఫినెట్గా వీటితో డిటెక్ట్ చేసి ఇది అది ఉండే ప్లేస్ నుంచి పక్కకు వెళ్ళి ఇలా వెళ్తుంది, మళ్ళీ అదే పాత్లోకి వస్తుంది అనమాట. సో దీన్ని ఆమ్ని డైరెక్షనల్ సెన్సార్స్ యూసేజ్ అంటారు. అండ్ బేసికల్గా దీని కిందన కూడా మనకి ఒక సెన్సార్లు ఉన్నాయి, చూడొచ్చు మీరు. సి కిందన కూడా కెమెరాస్ టైప్లో ఇచ్చాడు. ఇవన్నీ మొత్తం 360 డిగ్రీస్లో దీనికి ఎటువైపు ఏ అడ్డు ఉన్నా సరే ఐదర్ ఇది ఆగిపోద్ది, లేదా ఇది దీని పాత్ని వేరే వైపుకి మార్చుకొని మళ్ళీ సేమ్ ట్రాక్లోకి వస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్, నథింగ్ మోర్. లైక్ ఏమేమి ఇస్తారో ఆ బాక్స్లో అనేది మీకు చూపిద్దాం అనుకున్నా. ఒక బ్యాగ్, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్, అండ్ ఆల్సో స్క్రూ డ్రైవర్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫిట్ చేసేవచ్చు. ఈ ప్రొపెల్లర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా పుషిన్ లైక్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. ఇలా పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తే చాలు. మీకు ఐడియా ఉంటే బల్బ్స్ ఉన్నాయి కదా, మన ఓల్డ్ బల్బ్స్, ఆ బల్బ్స్ ఇలా పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తాం కదా, ట్విస్ట్ చేసి వదిలితే కింద నుంచి స్ప్రింగ్ యాక్షన్ పైకి వస్తుంది ఆ బల్బ్. సేమ్ కైండ్ ఆఫ్ వేలో వీటిని కూడా ఫిక్స్ చేస్తాం. ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక బ్యాండ్ అయితే ఉంటుంది మినీ 4 Proకి. సో సేమ్ బ్యాండ్ అయితే మనకు ఇప్పుడు ప్రొవైడ్ చేయట్లేదు. లైక్ అసలు ఈ పెద్ద డ్రోన్కి అయితే ప్రొవైడే చేయట్లేదంట. సో అది మనం సపరేట్గా తీసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1,38,500 పడింది. మొత్తం క్యాషే ఇచ్చాను నేను, ఎక్కడ కూడా అంటే ఆన్లైన్ కానీ కార్డు కానీ ఏమీ పే చేయలేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు మాకు క్యాష్ ఇస్తే 1,38,500. ఇన్ కేస్ నువ్వు కార్డ్స్ కానీ లేదా ఆన్లైన్లో కానీ పంపించాలనుకుంటే 1,45,000 అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. ఈ నేమ్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, నేను ఎక్కడ కొన్నాను ఏంటి అని చెప్పి. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ ఉంటుంది, దానికి డిఎం చేయండి, నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ డ్రోన్లో మెయిన్ స్పెషల్ ఫ్యూచర్ ఎయిర్ 3లో కానీ మినీ 4లో కానీ ఈ రెండు డిసెండెంట్స్లో లేనిది దీనిలో ఉన్నది ఏంటో తెలుసా? ఈ ఇక్కడ పైన కనిపిస్తున్న బ్లాక్ కలర్ లైడర్. ఇది నైట్ టైమ్ ఈ లైడర్ యూస్ చేసి మనకి సెన్సార్ని బ్రైట్గా చూపిస్తుంది అనమాట, ఇమేజ్ క్వాలిటీనైనా సరే. ఇన్ కేస్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఏదైతే సెన్సార్స్ యూస్ చేసి ఇది ఆబ్స్టకల్స్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తుందో అని చెప్పి, అండ్ అదే విధంగా నైట్ టైం యూస్ చేయడానికి స్పెషల్ సెన్సార్ అనమాట. ఓన్లీ ఇన్ ఎయిర్ 3S ఇది ప్రొవైడ్ చేశాడు. ఆ సెన్సార్ యూస్ చేసి నైట్ టైం కూడా ఇది ఏమైనా ఆబ్స్టకల్ అడ్డుగా ఉన్నా సరే చూసుకుంటూ వెళ్తుంది. ఇంకా నేను చాలా మిస్ చేసేసాను. ఐ నో దట్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేశాను అది మీకు తెలుసు అనిపిస్తే జస్ట్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్లో నాకు ఒకసారి పెట్టండి, నేను దాని మీద వీడియో చేస్తాను. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. And that's it for today's vlog. If in case I missed anything in this video, I will just try to add it at last, or else in the next video. See you soon. Bye bye. Take care.